తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులు తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్, నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ వర్గీకరణ చట్టం ద్వారా మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎంపీకి వివరించారు. ఎస్సీలోని గ్రూప్ 3లో చేర్చిన 26 కులాల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయని పేర్కొన్నారు. మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయనను కోరారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకన్నా ఎక్కువ అభివృద్ధి చెందినట్టు మనకు అసలు రిజర్వేషన్ లేకుండా పోయినట్టు మొత్తం సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ చూసింది జిఏడి. ఇప్పుడు సిఎస్కి చెప్తే ఇదంతా చీఫ్ సెక్రటరీ గారికి చెప్పాలి. ఎందుకంటే ఈ రోస్టర్లో డిసైడ్ చేస్తారు అంతా వాళ్ళు 100 points రోస్టర్ డిసైడ్ చేస్తారు వాళ్ళ పరిధిలో ఉంటాయి. ఇంకోటి దీంట్లో వివరాలు అన్ని వివరాలు అని ఇంకోటి మనకు నోటిఫికేషన్ అనేది లేకపోతే చీఫ్ సెక్రటరీ మొన్న బట్టేళ్ళంటే జీడీ నేను చీఫ్ సెక్రటరీ జిఏడి వాళ్ళతో మాట్లాడతాను, కమిషనర్ వాళ్ళకి ప్లస్ చీఫ్ సెక్రటరీ వాళ్ళతో కూడా మాట్లాడతాను చెప్పారు. అంటే తీసుకొని పోయి ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ మెంబర్ వేరే జిఏడి చూసి 2 లెటర్స్ ఇచ్చారు. సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్, తర్వాత జిఏడి ఎవరైనా పోయే కాదు.